మేబీ కష్టపడితేనే ప్రతివాడికి ఫలితం దొరుకుతుంది, కానీ అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడాలి అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు కూడా స్టిల్ సాంగ్ షూటింగ్స్లో కానీ, ఫైట్ సీన్లప్పుడు కానీ, సీన్స్ చేస్తున్నప్పుడు కానీ ఉక్కబోస్తుంది, చిరాగ్గా ఉంది అని ఎప్పుడు ఫేస్లో కనిపించదు. ద కైండ్ ఆఫ్ కామెడీ హీ జనరేటెడ్, ది కైండ్ ఆఫ్ హీరోయిజం, అంటే ఈ యాక్షన్ ఎపిసోడ్లు కానివ్వండి, ఇవన్నీ అప్పట్లో యాక్షన్ అంటే ఈయనే. అలాగే డ్యాన్సులు, ద మోస్ట్ ఫిర్వులస్ కైండ్ ఆఫ్ డ్యాన్సులు అవన్నీ చేయాలంటే ఈయనే. చిరంజీవి గారి గ్రేస్ బాడీ లాంగ్వేజ్ని బట్టి దే యూస్ టు కొరియోగ్రాఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆయన ఎంతో టఫ్ మూమెంట్స్ చేస్తారు, బట్ ఆయనలో ఉండే ఆ స్మాల్ చిన్న ఆ మెలికలు, ఆ చిన్న గ్రేస్ అవి చాలా బాగా పట్టుకునేవారు. ఇప్పుడున్న హిప్ హాప్ స్టైల్ ఇవంతా అవసరం లేదు. నేనేం చెప్పానంటే చిరంజీవి గారి స్టైలే ఒక ఫార్మ్ ఆఫ్ డాన్స్ అంటున్నాను. చాలామంది కారణ జన్మలు మనకి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం, కొంత తెలుసుకుంటాం, కొంత ఎవరైనా చెప్తే వింటాం. ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా చిరంజీవి గారు నిజంగానే ఒక కారణ జన్ముడు. ఎందుకంటానంటే ఈజ్ లైక్ ఏ బుక్ అండి. ఒక పుస్తకాన్ని చదివేసిన తర్వాత పక్కన పాడేసే అంత మళ్ళీ చదవాలనిపించేలాంటి పుస్తకం చిరంజీవి గారు. రోజు వెళ్తే ఈ ఫ్యాన్స్ అందరికీ చెక్కులు రాస్తా ఉన్నారు, దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్, 10-15 సంతకం పెడతా ఉన్నారు. ఏంటంటే దేవుడు ఇచ్చాడు మనకి, దాచుకునే ఉపయోగం ఉంది, ఇంకో ప్రాణానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఇప్పుడు మరి ఆ సిసిసి అని పెట్టి ఆ రోజుని అందరి దగ్గర ఒక 7-8 కోట్లు, ఇంకా పెద్ద అమౌంట్, ఒక 3-4 months వర్కర్స్ అందరికి గ్రాసరీస్ ఇంటికే పంపించారు. నాన్న చల్లగా ఉండాలి, ఇంకా ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి నాన్న, ఇంకా ఎన్నో డ్యాన్సులు వేయాలి, ఇంకా ఎన్నో సినిమాల్లో అన్న ఊహించని, అంటే అన్న ఇది చేయలేదే అని ఒకళ్ళ మనసులో ఏమున్నాయో మనకు తెలియదు, ఆ కోరికలన్నీ తీరాలి అన్నయ్య. ఎన్ని కోరికలు ఉన్నాయి అన్నీ. ఇక నేను వాటి పేర్లు అనకుండా అంటున్నాను. కోవిడ్ వచ్చినప్పుడు ఆయన చేసిన సేవలు మర్చిపోలేం. ఈ రోజుకి బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. అలాగే నేత్రదానం చాలా, ఇక ఆయన గురించి వెళ్తే మేమే అన్నయ్యకి దిష్టి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ తాలూకా ఆ పాప చిన్నప్పుడే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది అనమాట పాప. వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేశారనమాట. సార్ ప్రత్యేకించి వాళ్ళని ఓదార్చడానికి, అభినందించడానికి వచ్చారనమాట అండి. ఆ పేరెంట్స్ని, వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. అది సార్ అంటే అది ఆ మంచి గుణం అనమాట. వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళని ఓదార్చి, ఆయన ఓదార్స్తే ఏ రేంజ్లో ఉంటుంది, ఎంతైనా మన బాధ మర్చిపోతాం మనం, అలా ఉంటుందండి. అండ్ ఏదో మన కోసం అనేది కాకుండా ఎంతమందిని, మొన్న ఆ కోర్టు సినిమాలో అమ్మాయి చేసినప్పుడు వాళ్ళని పిలవటం కానీ, వాళ్ళకి ఒక భయము బెరుకు అనేది లేకుండా ఆ తగ్గింపుతనం ఉంది చూసారా, దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ చిరంజీవి. చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వచ్చి ఆఖరికి మెగాస్టార్. ఈజ్ నాట్ ఓన్లీ ద మెగాస్టార్ ఇన్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్, బట్ ఆఫ్ ది స్క్రీన్ ఆల్సో ఈజ్ మెగా పర్సనాలిటీ ఫర్ ఆల్ యూత్, ఫర్ ఆల్ జనరేషన్స్. ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి కష్టం అంటే ఏంటో. ఆయన ఎప్పుడు కలిసిన ఆనందమే మేడం, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆయన ఉన్న రోజులు అన్ని సినిమాలు చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుండాలి జనాలను. ఎప్పుడు కూడా ఆయన కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తూ మా సపోర్టు, మాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, 1000 మంది 1 కోట్ల మందిలో ఉన్నాము. మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం, ఎప్పటికీ మెగా ఫ్యామిలీకి ఏ రోజైనా సపోర్టే మేము. అండ్ అలాగే బాస్ ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. నేను సార్తో ఒక మాట చెప్పాను, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, ఇంకొకటి మిగిలింది సార్ అన్నాను. ఊరుకో అన్నారు ఆయన. సో అండ్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలి అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి. మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ వాళ్ళు లైక్ జెన్ ఆల్ఫా ఈ యూత్ కూడా, ఈ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా యాక్టింగ్ సైడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అన్నయ్య, మీరు సినిమాలు ఆపేయకండి, మీరు సినిమా ఆపకండి. సడన్గా భూమిలో నడిచే వాళ్ళకి ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకైతే. నాకే కదా అందరికీ. అన్నయ్య, మీరు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి, ఇది ఒకటి తప్ప నేనేం కోరుకోను. మీరు ఆరోగ్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎరా రవి ఎలా ఉన్నారా అని అనే మాట, ఏం సినిమాలు చేస్తున్నావు, అమ్మ ఎలా ఉంది, ఇలాంటివి ఉంటాయి చూసారు. అందరితో మీరు అంతే అభిమానంగా ఉంటారు అనుకోండి, దానికోసం నేను సంవత్సరం అంతా బతికేస్తాను. చిన్నప్పటి నుంచి ఆయన ఫాలో అవ్వను, ఆయన సినిమాలు చూసాను. నేనే కాదు, ఇండస్ట్రీకి వచ్చిన 99%
ఆల్మోస్ట్ అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే, యాక్టర్స్ అందులో నేను ఒకడిని. ఆ ఇన్స్పిరేషన్ కారణమైన బాస్ని, అన్నయ్యకి నిజంగా ఆయన పుట్టించినందుకు వాళ్ళ అమ్మా నాన్న గారికి శిరస్సు నుంచి పాదావందనాలు చేసుకుంటారు. నిజంగా అంత మంచి అన్నయ్యని మాకు ఇచ్చినందుకు, నానటోళ్ళు ఎంతోమందికి అలాంటి గొప్ప అన్నయ్యని ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాను. చిరంజీవి ఆయన పేరు, అభిమానుల హృదయాలే ఆయన ఊరు. అదే అంతకని ఇంకేం చెప్పలేం. ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు. ఎప్పటికీ ఆయన సినిమాలు అలాగే ఉండిపోతాయి. బాస్ ఇంకో 70 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, ఇలాగే స్క్రీన్ మీద అంతే గ్రేస్తో కనబడాలి, అంతే స్టైల్గా కనబడాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నా. ఆయన చేసే సహాయం ఎక్కువ ప్రచారం చేసుకోడు ఆయన. అన్ని గుప్తదానాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ప్రచారం చేసుకునే మనిషి కాదు ఆయన. ఆయన మీద అభిమానం అంతా ఇంత కాదు, కోట్లాది మందిలో నేను కూడా ఒకరిని. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి, అది నేను మనసారా కోరుకునేది. కార్ కొనుక్కున్న అప్పుడు చేతులతో మీరు కీ తీసుకున్నాను. అసలు అంటే చిరంజీవి గారి ఇంటికి వెళ్తాను, నాకు తాంబూలం పెడతారు అనే నాకు తెలియదు. ఆ తెలియకుండా చిరంజీవి గారి మీద అభిమానంతో వచ్చాను. అమ్మకి ఎంత క్రెడిట్ ఉందో చిరంజీవి గారికి దానికంటే డబుల్ క్రెడిట్ ఉంది. సో మా అమ్మ కంటే కూడా చిరంజీవి గారు ఇది ఎక్కువ ఉంది నా మీద ఇన్ఫ్లుయెన్స్. సార్ మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మందికి హీరో, ఎంతో మందికి దేవుడు, ఇది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో మీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి మాకు చాలా పెద్ద పండగ లాంటిది. జనరలీ అంటే మిమ్మల్ని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి అయితే, మేము మా ఇంట్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఐ నో ఇట్స్ 70th అనగానే కొంచెం అలా ఉంది కానీ, బట్ ఐ థింక్ యూర్ స్టిల్ 40-45 అంతే. ప్రొడ్యూసర్స్ విషయంలో మనం చాలా చూసాం. ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఇన్ని డేస్లో ఫినిష్ చేయాలి, ప్రొడ్యూసర్కి మనం డబ్బులు మిగిల్చాలి, అండ్ ఆయనకు లాస్ చేయొద్దు. ప్రొడ్యూసర్ని మనం ప్రొడ్యూసర్స్ కాపాడుకుంటే ఎన్నో సినిమాలు వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి. ఆయన ప్రొడ్యూసర్స్ పట్ల చూపించే ఒక విధానం కానీ డబ్బు విషయంలో అదొకటి, అండ్ ఫ్యామిలీకి ఇచ్చే టైమింగ్, ఇంకా ముఖ్యంగా మా ఫ్యాన్స్ కోసం అభిమానులకి చూపించే ప్రేమ, ఆప్యాయతలు చాలా నేర్చుకోవచ్చండి. చిరంజీవి సార్ ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా ఎవరు తీసుకోవాలన్నా వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సార్. ఎందుకంటే కష్టపడి బాండ్, అసలు ఆ స్ట్రగుల్ తో చాలా డాన్సులు క్రియేట్ చేసి, ఫైట్స్ క్రియేట్ చేసి, ఒక ఆడియన్స్ కి ఒక స్టైల్ అంటూ మెగాస్టార్ అనే ఒక స్టైల్ క్రియేట్ చేసి అందరూ కూడా ఆయన ఫాలో చేయాలని ట్రై చేస్తుంటారు, ఆయనలా యాక్ట్ చేయాలని, ఆయనలా ఫైట్ చేయాలి. సో అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. 80s లో రుస్తుము అలాంటి సినిమాలు చూసామన్నమాట. అప్పుడు ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ కొంచెం అప్పుడున్న వ్యక్తి షైన్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు తప్ప పెద్దగా ఏది వచ్చినట్టు లేరు. అదృష్టం అంటే చిరంజీవి గారి ఫోటో ఉన్న దగ్గర మనం ఉంటే చాలా అదృష్టం. ఆయన పేరు వినపడే దగ్గర మనం ఉంటే చాలా అదృష్టం. వాళ్ళుగా నా దైవంతో సమానం. ఆయన పాటలు నేర్చుకుంటూనే ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు అన్ని రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి అటు పాటతో పాటు ఆటోమేటిక్గా ఆయన్ని కూడా నేను ఫాలో అవడం, ఆయన డాన్స్ అంటే అలా పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తూ చేయడం అట్లా నాకు తెలియకుండానే జరిగింది అంతా. అలా మొదలైనటువంటి నా జీవితం ఆయన ఈ ప్రయాణం ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకునేంత అంతవరకు వచ్చింది. తర్వాత వారికి నేను ప్లేబ్యాక్ పాడే అవకాశం కూడా కలగడం, ఇవన్నీ కూడా అంటాం కదా, సింపుల్గా ఒక మాట చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం. తను ఎట్లా చేయగలడు, ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే అతనికి సూట్ అవుతాయి చిరంజీవికి అని చెప్పి కరెక్ట్గా జడ్జ్ చేసి, విజేత కానివ్వండి, అత్తకమ్ముడు అమ్మాయి మొగుడు కానివ్వండి, పసివాడి ప్రాణం కానివ్వండి, కొండవీటి దొంగ కానివ్వండి, ఇట్లా కంటిన్యూస్గా అతనితో సినిమాలు చేయడం జరిగింది. అన్ని సూపర్ హిట్లు అయినాయి. ఇప్పటికీ ఆయన ఏదో టాప్ స్టార్గా ఇంతకాలం నుంచి ఉన్నా సరే షార్ప్ టైంకి వచ్చేస్తారు. ఏది కావాలి అది ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు చేసే ప్రయత్నం ఉంటుంది. తనకి బాగోపోతే నచ్చపోతే తను చేసింది మళ్ళీ బాగొచ్చిందని చెక్ చేసుకుని, లేదా అక్కడ నేను తప్పు చేశానని మళ్ళీ వచ్చి చేయటం నేను చూసామని కూడా అనుకున్నట్టుగా అది మైండ్లో తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక పక్క చూసాము అనేది చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, ఇప్పటికీ ఆ పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడటం జరుగుతుంది. అమ్మో, ఈయన ఆ భోజనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంటది కదండి, వాళ్ళ డాడీకి భోజనం పెట్టరు కదా, పెద్ద చిరంజీవి గారు చాలా చూస్తూ ఉంటే ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టాను వాళ్ళ అమ్మని అడిగినప్పుడు కానీ ఆ ఎమోషన్ కానీ, ఆ మిర్రర్లోంచి చిన్న చిరంజీవి గారిని పెద్ద చిరంజీవి గారు చూస్తున్నప్పుడు ఆ సీన్ అంతా నాకు లాస్ట్ లో చనిపోయేటప్పుడు అయితే ఇంకా అసలు మన వల్ల అవ్వలేదండి. చిరంజీవి గారు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. సో యునో అది పక్కన పెట్టేసేయండి. యు ఆర్ ఫర్ ఎవర్ యంగ్ అట్ యువర్ హార్ట్ అండ్ ఇన్ అవర్ హార్ట్స్ ఆల్సో యు ఆర్ కంప్లీట్లీ యంగ్. అండ్ మిమ్మల్ని అట్లానే ఇప్పుడు
ఇది గుర్తుండదు, బట్ యూనో సినిమా అనేది 100 years వరకు గుర్తుంటుంది. సో మీరు అట్లా చిరంజీవిగా నిలిచిపోతారు అందరి మైండ్స్లో కానీ హార్ట్స్లో కానీ. మా అందరితో నాగబాబు గారు ఆ విధమైన బాండింగ్ క్రియేట్ చేశారు. అంటే మా అందరి స్కిట్లు చూసేలాగా మేము ఎవరైనా బాగా చేస్తే వెంటనే నాగబాబు గారు ఆ బాగా హైలైట్ అయిన స్కిట్ని చిరంజీవి గారికి పెట్టేవాళ్ళు. వీళ్ళు చూడని ఎంత బాగా చేశారు అని. ఆయన వీలు చేసుకుని, ఆయన అంత బిజీలో కూడా వీలు చేసుకుని అది చూసేవాళ్ళు. ఆ విధంగా అందుకని మా అందరి మీద చిరంజీవి గారికి కొంచెం తెలియని ఒక చిన్న మా ప్రేమ ఉంటది అందరి మీద. ఇంటికి వెళ్ళిన మా అమ్మాలకి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసుకుని చిరంజీవి గారు నాతో మాట్లాడారు, చిరంజీవి గారు పక్కన కూర్చొని మాట్లాడాను నేను అని అంటుంటే నైట్ నిద్రలేదు. ఏదో చిన్న హ్యాపీనెస్, అబ్బా ఇండస్ట్రీకి వచ్చింది మనం ఏదో సాధించాలో ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగా చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఓ ఫీలింగ్ వచ్చింది, ఓ నేను కూడా ఒక సెలబ్రిటీనే, నేను కూడా ఏదో సాధించాను. అందుకనే చిరంజీవి గారు నన్ను పిలిచి మరి మాట్లాడారు చాలా జీవితంకి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు ఆయన గురించి, రామ్ చరణ్ గారి గురించి. సార్ చేసే తెలిస్తే రామ్ చరణ్ గారు ఏదో కుడి చేస్తూ చేస్తే ఎడం చేస్తూ తెలియకూడదు ఏదో అంటారు కదా, అలా ఉంటాయి ఆయనకి కూడా. ఆయన గురించి కూడా చాలా మంది చెప్పారు నాకు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. మా సద్దాం యాదమరాజు టీం ఉంది, వాళ్ళని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు రామ్ చరణ్ గారు కూడా. తండ్రికి తగ్గతనాయుడు ఆయన కూడా. వాళ్ళు బాగుండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. సినిమా ఫైట్స్ వెళ్ళితే అన్న ఇంటికి వెళ్ళి డిస్కషన్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం. ప్రతి ఫైట్లో మేము అన్న దగ్గరికి వెళ్ళి చూపించే ఏం చేస్తాం అన్నమాట. ఇలాంటి మమ్మల్ని కూడా తమ్ముళ్ళలాగా ప్రేమగా ఇంటికి పిలిచి మాతో మాట్లాడి అన్న ఇంట్లో కూడా భోజనం చేసిన రోజు అలాంటి అదృష్టం మాకు దొరికినందుకు థ్యాంక్స్ గాడ్కి చెప్పాలి.